ఈ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి మరి ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, అదేవిధంగా సోదరి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారానికి రావటానికి, అధికారాన్ని చేపట్టడానికి సుదీర్ఘంగా పోరాటమే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందరో మహామౌలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీల సమస్యను గుర్తించడానికే చాలా కాలం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ దేశంలో కులము ఉంది అని చెప్పటానికే, కులాన్ని గుర్తింపజేయటానికే అనేక సంవత్సరాలు ఏంటిది అని అంటే గ్రామాన తిరిగి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మొత్తం ఏందనంటే కులము అనేది ఉంది, అగ్ర కులాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, కులాల ఆధారంగా అణిచివేత జరుగుతుంది అని చెప్పటానికే చాలా సమయం పట్టింది. అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులను మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు లాంటి వ్యక్తులను గుర్తింపజేయడానికి, వాళ్ళు మా పీతామహులు అని చెప్పటానికి, వీళ్లను మనం గుర్తించాలి, వీళ్ళే మన సిద్ధాంత కర్తలు అని చెప్పటానికి వాళ్ళను భుజాన వేసుకొని గ్రామాన తెలంగాణ రాష్ట్రంలో తిరగటానికే చాలా సమయం పట్టింది, వాళ్ళను ఒప్పించటానికే చాలా సమయం పట్టింది. అదే విధంగా బీసీలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయటానికి మొత్తం ఏందనంటే కరపత్రాలేసి ఎవరు ఎంత డేటా, రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా వెలమ సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా అనుభవించడం జరిగింది, మనం రాజకీయ బానిసలుగా ఉన్నాము అని తెలియజెప్పటానికే సంవత్సరాల సమయం పట్టింది. ఎంతో శక్తిని ధారపోయాల్సినటువంటి సమయం పట్టింది. బీసీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది. బహుజనులంతా ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే లాభం లేదు. వాళ్లకు ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, బ్రతిమిలాడినా వాళ్ళు ఇవ్వరు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇవ్వదు. ఇవన్నీ కూడా అగ్రకులాలను నడుస్తున్నాయి. ఆ పార్టీలలో ఉండటం, ఆ పార్టీలను నమ్ముకోవటం, ఆ పార్టీల చుట్టూ తిరగటం ఇది అనవసరం. దీనివల్ల ఏమి లాభం లేదు. స్వతంత్రమైనటువంటి ఉద్యమమే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన నాయకత్వంలోనే మనం పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల నాయకత్వంలో ఈ రాజకీయ పార్టీ ఏర్పడినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీలు, మహిళలు పెద్ద మొత్తంలో ఈ పార్టీలో భాగస్వాములను చేసి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా, ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా అన్ని పదవులలో కూడా వాటానిచ్చి ఈ రాష్ట్రంలో ఒక సమానత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఒక సమాజాన్ని నిర్మించడం కోసమే ఈ సమయం ఆసన్నమైంది. నేను ఎప్పుడో చెప్పాను, 8 నెలల క్రితమే ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆర్ కృష్ణయ్య పార్టీ పెట్టలేదు, ఇంకో సంఘం నాయకులు పార్టీ పెట్టలేదు, మరి ఎవరు పెడతారు అని అడిగితే నేను చెప్పాను, తీనుమార్ మల్లన్న పార్టీ పెట్టేటట్టుగా కనిపిస్తుంది, ఆయన గొక్కనికే దమ్ము ఉందని 8 నెలల క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పాను. కాబట్టి అప్పటికింకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోరాటం చేస్తున్నాడు. అయినా నాకు నమ్మకం కలిగింది. కాబట్టి ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ముందుకొచ్చిండు. ఇప్పుడు మనం పట్టింపులకు పోకుండా బీసీలందరినీ కూడా ఏకం చేసి, అదేవిధంగా ఎస్సీ సమాజాన్ని, ఎస్టీ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని, అదేవిధంగా మహిళా సమాజాన్ని మనం వెంట పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయ బానిసత్వం యొక్క సంఖ్యలను తెగదెంచడానికి మనం అంతటం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముందు పోరాటం చేయాల్సింది అగ్రకులాలకు వ్యతిరేకంగా కాదు, మన సమాజం మీదనే, మన బహుజనుల మీదనే, మన బీసీల మీదనే. మన బీసీలలో అమాయకత్వం ఉంది, అదేవిధంగా అనైక్యత ఉంది. ఒక కులానికి ఇంకొక కులము అనంటే అపోహలు ఉన్నాయి. వీటిని మొత్తం వేరు చేయటానికి మొత్తం ఏందనంటే పాలక వర్గాలు ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రజలలోకి వెళ్దాం, గ్రామాల్లోకి వెళ్దాం, మన సమాజాన్నే విముక్తి చేసి, మన సమాజాన్నే చైతన్యం చేసి ఓట్లను మనం వేయించుకోవటానికే ఇక నుంచి, ఈ రోజు నుంచి పోరాటం మన సమాజాన్ని కూడగట్టడం కోసమే,
మన సమాజాన్ని ఐక్యం చేయడం కోసమే, ఉన్నటువంటి మనస్పర్ధలు పోగొట్టడం కోసమే, అపోహలను పోగొట్టడం కోసమే మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దానికి మేమందరం కూడా వెన్నుదన్నుగా ఉంటూ దీంట్లో మమేకం అవుతాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ